హాయ్ హలో వెల్కమ్ టు కుందక్ వరల్డ్ ఛానల్. ఈరోజు నా ఫస్ట్ లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. 6 to 12 నా డైలీ రొటీన్ షూట్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ వీడియో అనమాట. నేను మార్నింగ్ 6కే లేచి బయటంతా తుడిచేసి అండ్ బాబుకి ఈరోజు నుంచి హాఫ్ డేస్ అనమాట. అందుకు ఫస్ట్ టిఫిన్ చేసేస్తున్నాను. అండ్ ఒక పక్క రైస్ క్యారేజ్ కోసం అండ్ వాడికి బట్టలు అండ్ బ్యాగ్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. కోకో వాటర్ ఇస్తున్నాను. మార్నింగే మంచిది అంటారు కదా, సమ్మర్ కదా ఇప్పుడు, అందుకు కోకో వాటర్ ఇచ్చాను. అండ్ ఉప్మా కూడా అయిపోయింది. స్నానం చేసి వచ్చేసాడు బాబుకి టిఫిన్ చేసి పెట్టేస్తున్నాను. వాడు ఫాస్ట్గా తినేస్తే ఈరోజు బస్ త్వరగా వస్తుంది అనమాట, హాఫ్ డే కదా, అందుకోసమని. నెక్స్ట్ రైస్ అయితే అయిపోయింది. ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం. అండ్ రైస్ ఏంటంటే రైస్ అయిపోయింది, రేషన్ బియ్యం కుక్ చేసామన్నమాట, అందుకే అలా ఉంది. అండ్ ఒక పక్కేమో పాపకు బాగా వెయిట్ చేస్తుంది, చలువ కోసం బార్లీ వాటర్ మరగబెడుతున్నాను. పాప అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ వెళ్ళను అనింది, తర్వాత ఏమో వెళ్తానని ఏడుస్తుంది. సరే కదా అని తనకు కూడా రెడీ చేపిస్తున్నాను అనమాట. అండ్ ఒక పక్క ఏమో రైస్ అయిపోయింది కదా, రైస్ తీసుకుని వచ్చారు మా హస్బెండ్. అండ్ పిల్లల్ని అయితే మొత్తం రెడీ చేసి అందరినీ పంపించేసాను. నెక్స్ట్ ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. అండ్ నెబులైజర్ ఏమో పాపకి బాగా దగ్గది ఉంది, దానికోసం నెబులైజర్ పెట్టాను నిన్న. నార్మల్ వాటర్ వేసేసి కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట పిల్లలకి. అలా పెడితే ఆవిరి పెట్టుకోమంటే పెట్టుకోరు కదా, అందుకోసం. అండ్ నెక్స్ట్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు అందరూ వెళ్ళిపోయారు కదా, హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేస్తే తర్వాత ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా, ఈ లోపు ఇవి కూడా నానతాయి అనమాట. అంటే వాష్ చేసి ఉతికేసి బ్రష్ కొట్టి తర్వాత మిషన్కి వేస్తాను అనమాట. అలా అయితే మంచిగా వస్తాయి, పిల్లలు బాగా మురుకుంటాయి కదా, అందుకోసమనే ఫస్ట్ అయితే నానబెట్టేస్తున్నాను అనమాట బట్టలన్నీ కూడా. లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను. మిషన్కి లిక్విడే బెటరండి, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని 3 yearsకే ప్రాబ్లం వచ్చింది వాషింగ్ మిషన్. సర్ఫ్ అయితే ఎవరు యూజ్ చేయకండి, లిక్విడే యూజ్ చేయండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఓకేనా. అండ్ ఇవైతే నానబెట్టేస్తాను. నెక్స్ట్ టిఫిన్ చేసేసి కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాను క్లీనింగ్. గింజి అనమాట ఇదైతేనే, పిల్లలు తాగుతారు, ఇష్టంగా తాగుతారు. మొత్తం ఎక్కడక్కడ పైన సర్ది పెట్టేస్తే కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం అంతా. రైస్ ఇవన్నీ కూడా తీసి పైన సైపులో పెట్టేస్తే క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ అదన్నీ కూడా. అండ్ ఇంకా పాపకైతే బాటిల్లో వేసి పంపించేసాను స్కూల్కి బార్లీ వాటర్. ఇంకొక గ్లాస్ వచ్చింది, అదైతే బాబు వస్తే ఆఫ్టర్నూన్ ఇస్తే వాడు కూడా తాగేస్తాను అనమాట, వాడికి ఇష్టం. ఇదైతే ఉంది కదా బార్లీ ఉడకబెట్టింది, ఇదైతే నాకు చాలా ఇష్టము, నేనైతే తినేస్తాను అనమాట. ఇది పిల్లలు అడుగుతారు కానీ కొంచెం డైజెషన్ ప్రాబ్లము అంటారు ఇది తింటే, అందుకే పిల్లలకి ఎందుకులే అని నేనే తినేస్తాను వాళ్ళు వచ్చేలోపు. వాళ్ళు చూస్తే ఇవ్వకపోతే ఏడుస్తారు అనమాట, అందుకే నేనే ఫినిష్ చేసేస్తాను వాళ్ళు వచ్చేలోపు. నెక్స్ట్ టీ పొడి ఒకటి అయిపోయింది, అది కూడా తీసుకొచ్చారు మార్నింగే. మొత్తం ఎక్కడక్కడ అన్నీ పెట్టేస్తున్నాను. అండ్ ఎగ్స్ తీసుకొచ్చారు మార్నింగ్ డజను, అందులో హాఫ్ వండే అనమాట, హాఫ్ ఏమో ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇప్పుడు సమ్మర్ కదండి, బయట పెడితే పాడైపోతే మళ్ళీ, అందుకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. అండ్ టీ పొడి కూడా డబ్బాలో వేసి పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలు వచ్చి నాకు బాగా అలవాటు అయిపోయింది టీ అయితే. అసలు మ్యారేజ్ అవ్వకముందు టీ అలవాటే లేదండి అసలు, మ్యారేజ్ అయినాక లైట్గా అలవాటు అయింది, పిల్లలు పుట్టినాక ఫుల్ టీ లేకపోతే హెడేక్ వస్తుంది. ఇప్పుడేమో ఎంత మనం అనుకున్నా కనీసం అప్పుడప్పుడైనా తాగదామని అందుకే తెచ్చుకుంటాను. టీ పొడి అయితే అయిపోయిందని అందుకనే తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఎక్కడన్నీ ఎత్తిపెట్టాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఏమో డైలీ కడిగామనుకోండి పాడైపోతుంది అనమాట స్టవ్, అందుకని క్లాత్నే తుడుస్తున్నాను. వీక్కి పండగలు అవి ఏం లేకపోతే ఓకే, లేదంటే మాత్రం వీక్ ఒక 2 times కడుగుతాను, లేదంటే ఇలా క్లాత్తోనే క్లీన్ చేసేస్తాను వాటర్ అంతా పోసేసి. నెక్స్ట్ అన్నీ క్లీనింగ్ అయిపోయింది కదా, స్టవ్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నె స్టాండ్ తెచ్చుకొని మార్నింగ్ తోమని పెట్టేసి మళ్ళీ నైట్ క్లీన్ చేయలేదనమాట, అందుకే మార్నింగ్ లేసి క్లీన్ చేశాను. ఈ 3 days హాలిడేస్ కదండి, మొత్తం 3 days కూడా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, అసలు ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి. అందుకే బట్టలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట, ఉతకలేదు అస్సలు. గిన్నెలు అయితే షింక్లో ఉన్నాయి కదా, తక్కువే ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేస్తాను అనుకోండి, కిచెన్ క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది.
మొత్తం గిన్నెలన్నీ అయితే తోవేసుకున్నాను. అయిపోయిందండి, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఓ పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టిన. పిల్లలకైతే ఫస్ట్ నుంచి మరగబెట్టి చల్లార్చిన నీళ్ళే ఇస్తానండి. అండ్ ముగ్గులు అయితే పెట్టుకోకపోతే నాకు తృప్తి ఉండదు. క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే వేస్తాను పొయ్యి మీద. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ మొక్కేమో మా హస్బెండ్కి ఆఫీస్లో ఇచ్చారండి. కిచెన్లో పెట్టుకున్న ఇండోర్ ప్లాంట్ అనమాట. అది కొంచెం వాటర్ పైన వేసేసి పక్కన పెట్టేస్తాను. ఆ వాటర్ అవి మరిగేలోపు ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. అండ్ రైస్ అయితే తెచ్చారు కదా, అది కూడా డబ్బాలో పోసుకుంటున్నా. చిన్నప్పుడైతే మా పేరెంట్స్ ఇలాగే చేయించారండి. రైస్ అయిపోతే డబ్బాలో వేసే ముందు ఇలా 3 గుప్పిళ్ళతో వేసాక నెక్స్ట్ మొత్తం వేసేవారు. ఇలా ఎందుకు వేస్తారో తెలీదు. నాకు చిన్నప్పుడు ఇలా అలవాటైంది. అందుకే నేను కూడా ఇలానే చేస్తున్నాను అనమాట. మొత్తం రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక హాఫ్ పడితే డబ్బాలో, హాఫ్ వేసి హాఫ్ పక్కన కవర్తో పెట్టుకుంటాను అనమాట. ఈ డబ్బా చూసారా, పగిలిపోయింది. ఇదైతే క్లీన్ చేసి బయట పెట్టినప్పుడు మరి ఎలా పడిందో గాలికి పడినట్టుంది, అందుకే పగిలిపోయింది. ఇంకా ఇదే యూస్ చేస్తున్నా. రైస్ అయితే వేసేసాను అనమాట. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ శారీస్ కూడా, డ్రెస్సెస్ సేల్ చేస్తూ ఉన్నాను, లైవ్స్ చేస్తూ ఉంటాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఈలోపు వాటర్ కూడా మరిగిపోయినాయి. ఆఫ్ చేసేసి ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళాలి. నెక్స్ట్ బెడ్రూమ్ క్లీనింగ్, కిచెన్ అయితే ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు బెడ్ అయితే ఓన్లీ పరుపులే అండి మావి. ఇవైతే ఫ్రీగా పడుకోవచ్చు కదా. బెడ్ అయితే ఒకసారి తీసుకున్నాం కానీ అది రిటర్న్ పెట్టేసాం అనమాట. బాగాలేదు, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. 3-4 monthsకి డ్యామేజ్ అయిపోయింది. ఇంకా బెడ్ ఎందుకు, పరుపులే బెటర్ కదా అని ఇంకో పరుపు తీసుకున్నాం అనమాట. అదేమో నైట్ ఓన్లీ పడుకున్నప్పుడే వేస్తాను, మార్నింగ్ లేసి పైకి ఎత్తి పెట్టేస్తాను అనమాట. అది ఎంత 8,000 తీసుకున్నాం బెడ్, డబుల్ బెడ్ అనమాట. డబల్ క్వీన్ 2 ఉంటాయి మా 4 మెంబర్స్కి. ఇంకా ఎవరైనా వచ్చినా కూడా మాకు ఓకే సరిపోతుంది. అండ్ ఎక్కడ సామాన్లు అక్కడ కింద పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, అవన్నీ ఎక్కడొక్కడ సర్దేస్తున్నాను. ఈ ర్యాక్ అయితే నాకు చాలా ఉపయోగపడిందండి. మొత్తం ఇందులో మెడిసిన్, పెన్, స్టేషనరీ ఐటమ్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. మీషోలో తీసుకున్నాను. అండ్ ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టానండి, సరిపోవట్లేదని. అదేమో ఇంకా రాలేదు, మీషోలోనే పెట్టిన. అప్పుడేమో 550కి వచ్చింది, ఇప్పుడు 630 రూపీస్ ఎంత పడింది. అది ఇంకా రాలేదు, ఎందుకో పెండింగ్లో ఉందన్నమాట. అది కూడా వస్తే ఇంకా ప్రాబ్లమే లేదు. ఇంకా ఈ నెబులైజర్ అవన్నీ పాపకు పెట్టని చూపించాను కదా అండి, అవన్నీ ఒక కవర్లో పెట్టి పక్కన పెడుతున్నా. ఒకవేళ దగ్గు ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఇవ్వాలి. నిన్నైతే 2 times ఇచ్చిన. అవన్నీ ఎక్కడొక్కడ పై, లేదంటే ఇది కింద ఉందనుకోండి వచ్చి పాప మళ్ళీ ఆడుతుంది వాటితో ఆట. అందుకని అవన్నీ కూడా పైన పెట్టేస్తున్నాను, కావాలంటే మళ్ళీ తీసుకొచ్చులే అని చెప్పేసి. అండ్ ఫస్ట్ టైం ఈ లాంగ్ లెంత్ వీడియో తీయడం అయితేని ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి. ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి, నేర్చుకుంటాను. అండ్ ఎక్కడొక్కడ అన్నీ ఎత్తి పెట్టేసాను కదా. ఇంకా బెడ్ దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తే ఇంకా బట్టలు ఉతకాలి, ఇల్లు ఒకసారి తుడాలి. డైలీ అయితే ఇదే రొటీన్ ఉంటుందని ఏం లేదండి. 3 days నుంచి ఉతకలేదు కాబట్టి బట్టలు అయితే ఉన్నాయి, కానీ లేదంటే బట్టల పని ఏమి ఉండదు. అండ్ వెడ్నెస్డే దీపం అయితే ఏం పెట్టను, లేదంటే మార్నింగే అన్నీ అయిపోతూ ఉంటాయి పనులు అయితే. అందుకని ఈరోజు ఈ టైం వరకు ఉంది, లేదంటే ఒక 10-11 కల్లా వర్క్ అంతా అయిపోతుంది. ఇవి చూడండి, ఈ బొమ్మలు ఉన్నాయి కదా, మా పిల్లలు అయితే పడుకునేటప్పుడు వీటితో ఆడుకుంటూ పడుకుంటారు. చిప్స్ ప్యాకెట్ కూడా ఆట వస్తువే మా పాపకైతేనే, అందుకే అవి కూడా బెడ్ దగ్గర అన్నీ ఉంటాయి. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, నేను క్లీన్ చేసినప్పుడు తీసి ఎత్తి పెడుతూ ఉంటాను, మళ్ళీ అవి తెచ్చి వేస్తూనే ఉంటారు. ఇంక ఇవన్నీ కూడా ఒక దగ్గర తీసి పెడతాను, మళ్ళీ కావాలంటే తీసుకుంటారు, లేదంటే మళ్ళీ కొత్త వస్తువులు తెస్తారు కిచెన్లోకి వెళ్ళి. ఇలా అన్నీ ఎత్తి పెట్టేసి ఒకసారి అయితే మొత్తం దులిపేసి ఎక్కడొక్కడ పెట్టేస్తున్నాను అనమాట.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా 140 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా. జాబ్ చేయాలన్నా పిల్లలతో బయటకు వెళ్ళాలంటే అస్సలు అవ్వట్లేదండి. ఇలా సరే వీడియోస్ చేద్దాము అనేసి ట్రై చేస్తున్నాను, కానీ నాకు అంతగా రాదు. అండ్ ఇలా మాట్లాడడం కూడా సరిగా రాదు, భయంగా ఉంటుంది. అందుకనే ఇంకా సరే వీడియోస్ చేద్దాం, చూద్దాం ఎలా వెళ్తుందో అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అలా మెల్లిమెల్లిగా 140 వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు, ఓకేనా? అండ్ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. అంతే, మొత్తం అయితే బెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్లీన్ చేసేసుకుంటే అంతా అయిపోతుంది. తర్వాత బట్టల దగ్గరికి వెళ్దాము. వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు పిల్లలు పక్క నుంచి బాగా అల్లరి చేస్తున్నారండి, మాట్లాడుతున్నారు. డిస్టర్బెన్స్ ఏమైనా అయితే మాత్రం సారీ అండి, ఓకేనా? వీళ్ళైతే ఊడ్చేసాను ఫుల్గా, మొత్తం అంతా అయిపోయింది. అండ్ ఇంకా మాప్ అయితే పెట్టాలి బయట బట్టలు అవి ఉతికేసాక. ఇదిగోండి ఈ బట్టలు అయితే, ఈ బొమ్మలు అయితే ఇవి ఆడుకుంటూ పడుకుంటారు అనమాట. మధ్యాహ్నం మా స్కూల్ నుంచి వచ్చాక పడుకోమని చెప్తే పడుకోరు, ఇవి ఇచ్చేసామనుకోండి ఆడుకుంటూ పడుకొని పోతారు అన్నమాట. ఇంకా మాప్ పెట్టాలి అండ్ వాష్ బేసిన్ క్లీన్ చేయాలి. ఇవైతే మాప్ పెట్టేటప్పుడు అది క్లీన్ చేస్తామంటే డైలీ క్లీన్ చేయాలి వాష్ బేసిన్, లేదంటే పిల్లలు ఎంత అల్లరి చేస్తారో అది మాత్రం నీట్గా లేకపోతే అది బాగాలేదు ఇది బాగాలేదు అవి పురుగులు వస్తున్నాయని కంప్లైంట్స్ ఇస్తారు. నాకు నచ్చదు, నీట్గా ఉండాలని అంటారు. అందుకనే క్లీన్ చేసేటప్పుడు అది కూడా క్లీన్ చేసేసి మాప్ పెట్టినప్పుడు క్లీన్ చేసేస్తాను అనమాట. నేను బట్టల దగ్గరికి అయితే వచ్చేసాను, ఇంకా అవి కూడా క్లీన్ చేస్తాను. అదైతే షూట్ చేయలేదు, ఇప్పుడు కూడా ఏం షూట్ చేస్తామండి, అందుకే షూట్ చేయలేదు. అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం బయట అంతా కడిగేసాను, ఉతికేసాను, అన్నీ అయిపోయాయి అనమాట. ఉన్నాయి తోమాలి. బాయ్ ఫ్రెండ్స్.